This is the budding light of hope and knowledge, the delight of Sri Prakash Educational Institutions, spreading academic brilliance in all directions. నమస్తే, నా పేరు ఈఎస్కే మాధవన్. స్టేట్ బోర్డ్ హై స్కూల్ పాయకురపేట నందు తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. నేను ఈరోజు 10వ తరగతి రెండో పాఠ్యాంశమైనటువంటి బతుకు గంప అనే పాఠ్యాంశం నుండి కొన్ని పేరాలను పఠనం చేస్తాను. ఎందుకో ఉదయం లేచినప్పటి నుంచి ఏ పని చేయాలనిపించడం లేదు. పిల్లలు వాళ్ళంతా వాళ్ళు స్నానాలు చేసి ఉన్నదేదో తిని స్కూల్కి వెళ్ళారు. వంట ఏం చేశానో ఏమో, వండిందే కాసంత క్యారియర్లో పెట్టి ఇచ్చాను. మా ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఎక్కడ వస్తువులు అక్కడే పడున్నాయి. పిల్లలు ఎక్కడ తీసేసిన బట్టలు అక్కడే ఉన్నాయి. ఏ పని చెయ్యాలనిపించడం లేదు. ఎంత వద్దనుకున్నా ఎల్లమ్మే గుర్తుకు వస్తుంది. ఆలోచనలన్నీ ఎల్లమ్మ చుట్టే తిరుగుతున్నాయి. కారణం తెలియడం లేదు. ఇప్పుడు 4 ఏళ్ల క్రితం అనుకుంటా, ఈత పుల్లల గంపలో ఎంతో అందంగా పండ్లు అమర్చుకుని తనదైన యాసతో పండ్లమ్మో అంటూ అరుస్తూ మా వీధిలోకి వచ్చింది. ఆ రోజు ఎల్లమ్మను నేనే పిలిచానో తనే వచ్చిందో గుర్తుకు రావడం లేదు. అప్పటి నుంచి ప్రతిరోజు తను రావడం, అవసరం ఉన్నా లేకున్నా ఎల్లమ్మ దగ్గర పండ్లు కొనుక్కోవడం జరుగుతూ ఉంది. పండ్లు కొనుక్కోవడంతో మొదలైన ఎల్లమ్మతో పరిచయం ఎలా బలపడిందో ఇప్పుడు స్పష్టంగా చెప్పలేను. ఒకరోజు ఎల్లమ్మ రాకపోతే ఏదో వెలుతనిపించేది. అలాంటిది 10 రోజులు కనిపించకపోయేసరికి ఏవేవో ఆలోచనలు మనసులో మెదిరాయి. ఏ పని చెయ్యాలని అనిపించలేదు. ఎల్లమ్మని గురించే ఆలోచిస్తూ కూర్చున్నాను. అంతలో ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించింది. వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా ఎల్లమ్మే ఉంది. ఎప్పటిలా కనిపించడం లేదు. ఏడ్చి కళ్ళు ఉబ్బినట్లున్నాయి. జుట్టంతా చిందరవందరగా ఉంది. ఎప్పుడు తినిందో ఏమో, నిలబడ్డానికి కూడా ఓపిక లేనట్లుంది. అదేంటి అలా ఉన్నావు అన్నాను. మామూలుగానే. ఇంకేముందమ్మా, అంతా అయిపోయిందమ్మా అంటూ బోరునై ఆడవడం మొదలెట్టింది. నాకేమీ అర్థం కాలేదు. 2-3 నిమిషాలు తెల్లముఖం వేశాను. ఎల్లమ్మని ఎట్లా ఓదార్చాలో అర్థం కాకుంది. ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చి తాగమని చెప్పి నెమ్మదిగా ఏం జరిగిందో చెప్పవే అన్నాను. ఎల్లమ్మ ఏడుస్తూనే ఉంది. వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలిపి తెచ్చి ఇచ్చాను. కాఫీ తాగింది. కొంచెం స్థిమితపడింది అనిపించింది. ఇప్పుడు చెప్పవే అన్నాను. ఏమీ లేదమ్మా, మా ఆయనకు యాక్సిడెంట్ అయ్యింది. ఎప్పుడయింది, ఏం జరిగింది నెమ్మదిగా అడిగాను. ఏమోనమ్మా, నాకు కూడా సరిగ్గా తెలవదు. లారీ డ్రైవర్గా పని చేస్తూ ఉండే 4 రోజులకు ముందు ఏదో లోడుతో పోయాడంట. హైదరాబాద్ దగ్గర ఎదురుగా వస్తున్న టిప్పర్ గుద్దిందట. మా ఆయనకు కాలిరిగిపోయిందంట. క్లీనరు అక్కడికక్కడే చచ్చిపోయినాడంట. మా ఆయన తిరిగి తప్పి పడుంటే ఎవరో ఆసుపత్రిలో చేర్చించినారంట. అదేమో కేసు అవుతుందంటున్నారు. కాళ్ళకు, చేతులకు, తలకు పెద్ద దెబ్బలే తగిలాయంట. ఆసుపత్రిలో కట్లు కట్టి కుట్లేసి పండబెట్టిండ్రు. పాపానికి భయం లేదంట. మాటలు మధ్యలో ఏడుస్తూనే చెప్పింది. అయితే నువ్విట్లా వచ్చావేమే అడిగాను. రాక చేసేది ఏదేముందమ్మా, లెక్క కావద్దు, సానా అవుతుందట కదమ్మా. పిల్లల పేర్ల మీద నెల తిని తినక 100 రూపాయలు చాన్నాలుగా కడతా ఉంటే అదో 10,000 ఉన్నాయి. అవి తీసుకెళ్ళాలని ఇట్లా ఊర్లోకి వస్తే అట్టే చాలా రోజులైంది కదా, నేనెక్కడ సచ్చానో అనుకుంటారని ఇట్లా తెలిసిన వాళ్ళ ఇల్లు చూసిపోదామని వస్తేనమ్మా అని చెప్పదలుచుకున్నదంతా అయిపోయిందని గట్టిగా ఊపిరి పీల్చుకుంది. ఎల్లమ్మతో ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే కాసేపు మౌనంగా ఉండిపోయాను. ఏం సేతు, అంతా నా కర్మ అంటూ ఎల్లమ్మ మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది. నాకు 6 ఏళ్ళు ఉంటాయనుకుంటానమ్మా. మా ఈదిలో పిల్లలతో ఆడుకుంటాంటి. ఎవరో మా ఇంటికాడ 4 కూస్తోండ్రి. చేపల కోసం మా అయ్యకాడికి వచ్చిండ్రనుకుంటారు. మళ్ళీ వారం తాలాక తెలిసే పెత్తనానికి వచ్చిండ్రని. ఎవరికి, ఇంకెవరికి, నాకేనమ్మా. నీకా? అవునమ్మా. మా అయ్యకేమో మేము 14 మందిమి. నాపై ఉన్న అక్కలకు అన్నలకు పెళ్ళిళ్ళై
నలుగురు ఎలాగూ పోయారట. మిగిలిన నలుగురిలో నేను రెండోదాన్ని. నాకన్నా పెద్దదానికి అప్పటికే పెళ్ళి కుదిరిందట. మా అక్కను చూడడానికి వచ్చిన వాళ్ళలో మా ఆయన ఉన్నాడట. ఆయనకు నేను నచ్చానట. పెళ్లి చేసేద్దాం అనుకున్నారట.